సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత సింహరాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే కేతుతో కలిపి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సేవారంగ కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు కొన్ని కనపడే పరిస్థితి ఉంటుంది. కొన్ని అనవసర ప్రయాణాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రయాణం అవసరమా లేదా అని చెప్పి గమనించడము మన వ్యక్తిగతం అని చెప్పి కూడా గమనించగలిగి, అక్కడే కేతువు కూడా సంచారం చేయడం వలన ధనం వృధా అవ్వడం, సమయం వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. సమయపాలనను ఏర్పరచుకోగలిగినట్లయితే సింహరాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన